అయాన్ మనము డాడీ పైన ఒక ప్రాంక్ చేద్దామా? డన్. ఏం ప్రాంక్ అంటే ఇప్పుడు డాడీ ఆఫీస్కి వచ్చేసరికి మనము రెడీ చేసుకుందాము. డాడీ ఆఫీస్ నుంచి వస్తాడు కదా, ఆఫీస్ నుంచి రాగానే నువ్వు డాడీ వచ్చి చైర్ పైన కూర్చుంటాడు కదా, చైర్ పైన కూర్చుంటే నువ్వు డాడీ పక్కన కూర్చో. నీ చేతిలో నేను షాంపూ విండుతో కొంచెం అంతా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నమ్ముతాడు. చేతులు డాడీ కనిపించనియద్దు, షాంపూ చేతిలో వెండుతా, సరేనా? ఆ సైలెంట్గా పోయి డాడీ పక్కన కూర్చోవాలి. సరే నీకు తుమ్ము వచ్చినట్టు హచ్ అనాలి. నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. అప్పుడు హచ్ అన్నాక ఆ షాంపూను డాడీకి రుద్దు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. డాడీ రుద్దితే డాడీ నీ ముక్కు అనుకుంటాడు, నీకు ముక్కు వచ్చిందేమో అది నాకు రుద్దిందని నేనేమంటాడో చూద్దాం, సరేనా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏం తిట్టాడు? ఏరా నీతి లేని కుక్క. ఓకే, నా పైన చెప్పు. చాలాసేపు అయినాక డాడీకి ప్రాంక్ అని చెప్తాం, సరేనా? డాడీ తిడతాడు. ఓకే, ఇప్పుడు చెప్పొద్దు, అదంతా అయిపోయిన తర్వాత చెప్పాలి, సరేనా? అప్పుడే చెప్పొద్దు నాన్న, అది ప్రాంక్ కాదు, అట్లయితే ప్రేమించుకున్నాను, సరేనా? చేద్దామా? డన్. మంచి చేయాలి. నువ్వు సైలెంట్గా ఉండాలి. నేనేమో ఫోను చైర్ పైన వస్తాను, నేను ఫోన్ చూస్తున్నట్టు డాడీ తెలియకుండా వీడియో తీస్తా, ఓకేనా? సరేనా? నువ్వు మంచి చేయాలి ప్రాంక్, ఓకే? డన్. డాడీ వచ్చినాక వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సరేనా? ఓకే. 2 hours later. అయాన్ డాడీ వస్తుండంట, ఫోన్ చేసినాం కదా, వస్తుండన్నాడు. నీకు చేతిలో విండుతా షాంపూ ఇది, సరేనా? షాంపూ వేసుకొని వాడు కూర్చో చైర్ కాడ. డాడీ వచ్చి నీ పక్కన కూర్చుంటాడు కదా, నువ్వు అలిగినట్టుంటే ఏమైందని అడుగుతాడు కదా, అప్పుడు తుమ్మినట్టు వేసి డాడీకి రుద్దు, సరేనా? ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? చేతి పట్టు కొంచెం ఎక్కువ అయితే తెలుస్తుంది, నమ్ముతాడు, ఏం కాదు, సరేనా? అవి నాన్న కింద పడతావు, సరేనా నాన్న? నమ్ముతాడు, సరేనా? నువ్వు సైలెంట్గా పట్టుకొని అని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. ఏం కాదు నాన్న, నువ్వైతే ఆడ చైర్ పైన వస్తుందా డాడీ? 1 hour later. చైర్ పైన కూర్చో, డాడీ వచ్చి కూర్చుంటాడు. అట్లా పెట్టుకోవద్దు, నువ్వు అనుకోకుండా ఇట్లా కూర్చో, ఇట్లా సైలెంట్గా కూర్చో. దీని మీద చేతి ఇట్లా పెట్టి నువ్వు ఇట్లా సైలెంట్గా ముఖం మార్చినట్టు అలిగినట్టు నేను తిట్టినట్టు కూర్చో, కావాలని అట్లనే కూర్చో. అది కనిపించకుండా మూసుకున్నా అన్న. డాడీ వస్తుండు, వచ్చి డాడీ ఒకసారి కూర్చో అని చెప్పు. కూర్చోకపోతే సరేనా? నేనేమో ఫోన్ చూసుకుంటా కూర్చుంటాడు, నేనేమో ఫోన్ చూసుకుంటా ఆడ కూర్చుంటా, సరేనా? తెలియనట్టు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నీకు అంటుతుంది, సైలెంట్గా కూర్చో, ఓకే? డన్. నేను ఇక్కడ చైర్ పైన ఇక్కడ కూర్చుంటా, ఓకేనా? ఓకే డన్. డాడీ వచ్చినాక ఆన్ చేద్దాం, సరేనా? ఓకే, అట్లనే వస్తావు, 2 నిమిషాల్లో వస్తా డాడీ. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వే హాచ్ అని ఇట్లా చేతి పెట్టుకొని డాడీకి, సరేనా? ఓకే ఓకే, సరేనా? డాడీ సౌండ్ వస్తుంది, ఓకేనా? ఓకే డన్. బంగారు తండ్రి, ఓకేనా?
తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అయాన్ ఒకటి చెప్తాడంట సన్నీ నీకు. కూసో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. ఏ చీ, షాంపూ ఎందుకు అవుతుంది? అని ముక్కు అంటినట్టుంది. ఎవరన్నా అట్లా చేస్తారు అయాన్ ఫ్రాంక్? ఏ ముక్కు ఆడు తుమ్మిండని ముక్కు వచ్చినట్టుంది. ఎవరన్నా ప్రాంక్ అట్లా చేస్తారా? నువ్వు రుద్దిందాడే షాంపూ అని చెప్తున్నావు. అట్లా చేస్తారా అసలు ప్రాంక్? షి అయానికి ప్రాంక్ చేయడానికి రాదు, ఏం రాదు, మొత్తం ఫ్లాప్. అయాన్ ఇక్కడ రా, నీకు ప్రాంక్ చేయడానికి రాదు. ఇంక ఇక్కడ సైడ్కి నిలవాడు, అక్కడ వస్తలేవు. ఏయ్ నెత్తికి రుద్దుకుంటా స్నానం చేసుకున్నాక ఇక్కడ రా. బాయ్ చెప్పు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.